ఏం పర్లేదు కాగితం బొమ్మే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ది సినీ కళాకార్. నా పేరు నా ఫ్రెండ్స్ లివింగ్ లెజెండ్స్. అయితే మూవీని రివ్యూ చేయమన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే, కళ్యాణి మాలిక్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసి ఎంఎం కీరవాణి గారు పాడిన చిటపట చినుకుల అరచేతులలో ముత్యాలైతే అనే పాట. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దిస్ మాస్టర్ క్లాస్ మూవీ. అది 2003 సమ్మర్లో అనుకుంటాను. అయితే అనే మూవీ అప్పటికి ఎవరికీ తెలియని సినీ కాస్ట్ సింధు తులాని, అభిషేక్, శశాంక్, మోహిత్, జనార్దన్ అండ్ పవన్ మల్హోత్రా, a versatile actor as leads. చంద్రశేఖర్ ఏలేటి గారు as writer and director. Music by Kalyani Malik garu, cinematography by KK Sendil Kumar and presented by Just Yellow Media Private Limited. Just Yellow Media అనగానే నాకు అమృతం సీరియల్ గుర్తొస్తుంది. ఆ రోజుల్లో అమృతం చూడటానికి టీవీ రిమోట్ కోసం రక్తాలు చిందించాం. నాకు తెలిసి అయితే మూవీ అండ్ అమృతంకి సంబంధించిన టెక్నికల్ క్రూ ఆర్ ఆల్ సేమ్ అండ్ డెబ్యూటెంట్స్. ఇక స్టోరీలోకి వస్తే, అయితే ఈ మూవీ ముంబైలో మొదలవుతుంది. ఒక బిజినెస్ మ్యాన్ ఏకేఏ ఇర్ఫాన్ తన వ్యాపారాన్ని దుబాయ్లో ఎక్స్పాండ్ చేయాలని ముంబై ఎయిర్పోర్ట్ కి వెళ్తుంటాడు. అండ్ తను ఇల్లీగల్ గా డ్రగ్స్ డీలింగ్ కూడా చేస్తుంటాడు అనమాట. ఎయిర్పోర్ట్ దగ్గర తనని ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతారు. కాకపోతే అక్కడ జరిగిన షూట్అవుట్ లో ఆ బిజినెస్ మ్యాన్ తమ్ముడు చనిపోతాడు. అప్పుడు ఇర్ఫాన్ ఆన్ రోడ్ లో హైదరాబాద్ కి వెళ్ళాక అక్కడ తనకి 4 కుర్రాళ్ళు అవసరం పడుతుంది ఒక ప్లాన్ కోసం. వాళ్ళు ఇన్నోసెంట్స్ అయి ఉండాలి, ఆల్సో క్రైమ్ రికార్డ్స్ ఉండకూడదు. హైదరాబాద్ నుండి హోమ్ మినిస్టర్ వెళ్లే ఫ్లైట్ ని ఆ కుర్రాళ్ళ ద్వారా హైజాక్ చేయించి ఇర్ఫాన్ వయా కాఠ్మండు దుబాయ్కి వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. ఆ 4 కుర్రాళ్లే రాము, కుమార్, శంకర్ అండ్ వివేక్. వాళ్లతో పాటు అదితి. ఈ అమ్మాయి ఈ 4కి కామన్ ఫ్రెండ్ అనమాట. వీళ్ళకి నిరుద్యోగ కష్టాలతో పాటు మోసాలకు కూడా బలవుతారు వీళ్ళు. అయితే అదితి ఒక ఆర్టిస్ట్ అండ్ షీ కెన్ డ్రా పిక్చర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్లకున్న అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మనీ. అండ్ ఏ నాటికైనా ఈ కష్టాలు దూరం అవుతాయనే ఆలోచన నుండి వచ్చిందే చిట్టపట చినుకుల పాట. లోకంలో లేవాయే రంగులు, నలుపొకటే చూపాల కన్నులు, ఇలాగేనా ప్రతిరోజు, ఎలాగైనా ఏదో రోజు మనదైరా. వీళ్లకున్న కష్టాలకు తోడు అదితి నాన్నగారికి 2 కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం వల్ల వేరే దారి లేక ఇర్ఫాన్ ప్లాన్లో ఈ 4 ఇన్వాల్వ్ అవుతారు. అయితే ఇక్కడే కథలో మలుపు. అప్పటి వరకు వాళ్ళ భవిష్యత్తు గురించి భయపడుతున్న వీళ్ళు ఇర్ఫాన్ మారువేషంలో వస్తాడని తెలిసి అదితి ద్వారా అతని చిత్రాన్ని డ్రా చేయించుకొని అలా ఇర్ఫాన్ని గుర్తుపట్టి తను వేసిన ఫ్లైట్ హైజాక్ ప్లాన్ కి అగెయిన్స్ట్ గా వీళ్లే ఇర్ఫాన్ ని కిడ్నాప్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకునేదే ఈ మూవీ సోల్ స్టోరీ. అండ్ ఇట్ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ స్క్రీన్ ప్లే. ఇలా జరుగుతున్నప్పుడే ఇర్ఫాన్ వీళ్ళలో ఒక్కొక్కరికి ₹1 కోటి ఇస్తానన్న కూడా అత్యాశకి పోకుండా ఎలాగైనా పోలీసులకే అప్పగించాలనే నిజాయితీని, వాళ్ళ మధ్య స్నేహాన్ని చూపించడంలో డైరెక్టర్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. అలా ఇర్ఫాన్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి దొరికిపోవడం అండ్ ఈ కుర్రాళ్ళ కష్టాలు కూడా తీరిపోతాయి. A perfect happy ending. Director knew on a full audience by the twist, but he made us think and he also utilized every simple element in the story. Aitelu, right from actors' performance, cinematography, sound, screenplay, story, almost everything about this film is new and original. ఈ మూవీ మనల్ని కష్టాల్లో అయితే అయ్యింది, ధైర్యంగా ముందుకు అడుగేయాలి అనే మెసేజ్ని ఇస్తూ అయితే ఇలా అయ్యింది అనే స్టోరీని ఎండ్ చేయడం was truly his brilliant writing. Here it ends. Do watch it in Netflix and Prime, available in both. Finally, Happy New Year to everyone and next video తో మళ్ళా కలుద్దాం. అయితే వెళ్ళొస్తాను.